జంషీద్ జానీ. మాది విలేజ్ మరిగూడెం, హుజూర్నగర్ మండలం, సూర్యాపేట డిస్టిక్. నేను మరిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడిని, టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు 9 సంవత్సరాల్లో మా ఊరికి ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. అలాగనే పెన్షన్లు కానీ 2000 రూపాయల పెన్షను, 4000 రూపాయల వితంతు పెన్షను, రైతులకు రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసింది మాకు మా విలేజ్కి. అదిగాక ఈరోజు ప్రభుత్వంలో అమ్మటానికి గిట్టుబాటు ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులకి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వట్లేదు. 2000 కింటా, 1870 కింటా ఇట్లా అమ్మకాలు జరుగుతూ ఖరీదు చేస్తారు. ఇష్టమైతే వేయండి, లేకపోతే లేదు అని రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. అదేగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ధాన్యం మిల్లుకు పోయినాయంటే 20 కింటా 2500 నుంచి 2700 రూపాయలు, 3000 రూపాయల మిల్లు రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి మంత్రులు వచ్చినందుకు హెలికాప్టర్ మీద తిరగటమే తప్ప రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేడు. రైతుల కోసం ఈయనే నాయకుడు లేదు. ప్రజెంట్ మంత్రి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉండి కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు మా మండలంలో పెట్టలేదు. ధాన్యం ఖరీదు చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు ధాన్యం ఖరీదు చేయట్లేదు. బోనస్ అన్నారు, బోనస్ ఎవరికి పడట్లేదు. రైతు రుణమాఫీ చేయలేదు. కనీసం మా విలేజ్లో 25,000 రూపాయలు కూడా రుణమాఫీ కాలేదు. చాలా మందికి రుణమాఫీలు కాలేదు. మా బురువాడ సొసైటీలో ఇంకా 300 చిల్లర సభ్యులు ఉన్నారు రుణమాఫీ కాను. అట్లా జనాలు మభ్యపెట్టి ఇట్లా చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు కేసీఆర్ కావాలా, మళ్ళీ కేసీఆర్ కావాలని జనాలు కోరుతున్నారు. ముసలోళ్ళు కానీ, వితంతులు కానీ, రైతులు కానీ, వీళ్ళందరూ మేము కేసీఆర్ని చూడాలా. రేపు జరగబోయే 27వ తారీఖు మీటింగ్ రోజు మేము వస్తామని మహిళలు ముందుంచవద్దు. ప్రతిరోజు నాకు మేము వస్తాను, నన్ను గుర్తుంచుకో అయ్యా, మేము స్వచ్ఛందంగా వస్తాం, మాకు 2 బస్సులు కావాలా, కనీసం మాకు బస్సులు సౌకర్యం చేయండి అని చెప్పారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్. ఎలా ప్రజల్లో దిగి వెళ్తున్నాయి? మా ఊళ్ళో ఇంతవరకు 6 గంటలు అమలైంది నాదుడే లేదు. ఇంకా బస్సులు అయితే విలేజ్ నుంచి పోయేది ఎవరు లేదు. ఎప్పుడో ఎక్కడ పోతారో వస్తారు. గ్యాస్ డబ్బులు ఎవరు పడట్లేదు. మళ్ళీ పోతే ఈ రాజీవ్ యువశక్తి అన్నారు, అది లేదు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వచ్చింది? 70 ఇళ్ళు అని పేరుకి చెప్పడం తప్ప ఒక్క ఇల్లు శాంక్షన్ అయింది లేదు వాళ్ళది. పేరుకు మాకు ఇందిరమ్మ ఈ రాజీవ్ యువశక్తి రేషన్ కార్డులు వస్తున్నాయి, మీకు 80 కార్డులు వచ్చినాయి అంటారు. 80 కార్డులు కదా, ఒక్క పేరు కూడా దాన్ని నమోదు కాలేదు. ఇవన్నీ మభ్య పెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఇట్లా చేస్తుంది. అట్లానే సార్, కేసీఆర్ ఉంటే రైతు బంధు పడేది, రుణమాఫీ అయ్యేది. వీటిపైన రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. పొలాలు కూడా ఎండిపోతున్నాయి సార్. బోనస్ కూడా అన్ని పంటలకు ఇస్తే బాగుండేది రైతులు అంటున్నారు సార్. దీనిపైన కేసీఆర్ గారు ఉంటే పండగ డిసెంబర్ 30 తారీఖు వచ్చిందంటే కేసీఆర్ టింగ్ అని 5,000 రూపాయలు, ఎకరానికి 5,000 రూపాయలు పడేది. జూన్లో వస్తుందంటే ఉగాది పండగ వెళ్ళిన తర్వాత జూన్లో రైతు ఎలగడి దున్నాలనుకుంటే ఎమ్మటే మందు కట్ల కోసం డబ్బులు టింగ్ అని డబ్బులు పడుతుంది. వానకాలం రైతు డబ్బులు కొట్టిండు, 15,000 ఇస్తానని 12,000 ఇచ్చిండు. బోనస్ లేదు. అంతా బోగస్ పరిపాలన అయిపోయింది ఈ కాంగ్రెస్ పరిపాలన. అలాగే సార్, ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? గత సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది సార్? మా గ్రామంలో గత సర్పంచ్ పనులు బాగానే చేసిండు. మాకు దగ్గర 40 లక్షల రూపాయల వర్క్ నడిచింది మా గ్రామంలో. అలాగనే ఈ రోడ్డు ఒకటి ఇక్కడ బేతోల్ నుంచి హుజూర్నగర్ దాకా పంచాయతీరాజ్ రోడ్డు ఒకటి వేయించుకోవటం జరిగింది. మిషన్ భగీరథ నీళ్లు అవి తెప్పించుకోగలిగినాం టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇలాంటి ఎన్నో అభివృద్ధిగా పనులు మేము చేసినాం మా సర్పంచ్ గారు. సార్, ఇక్కడ
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి పాలన ఉన్నది సార్. దీనిపైన సార్. ఇది వాస్తవం. ఇది రెడ్డి పాలన వస్తుంది. మొత్తం మాయ మాటలు చెప్తుర్రు. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే జుట్టు పట్టుకుంటారు. రకాలు ఈడ పరిపాలన. ఈసారి తగిన బుద్ధి చెప్తారు ఈ రెడ్డి పరిపాలన మీద. సార్ దీ- బీసీ వర్గీకరణ పైన, ఎస్సీ వర్గీకరణ పైన సార్. బీసీ వర్గీకరణ అని చేసిండు. బీసీ వర్గీకరణ కులగణన కరెక్ట్, అవి కూడా సాధ్యం చేయలేదు. కులగణన అది కులగణన అని పేరు చెప్పి ఏదో పబ్బం గడుపుకుండు తప్ప ఆ కులగణన చేసింది ఎక్కడ పోయిందో, అది ఏది పోయిందో తీర్మానం చేసింది. రాష్ట్రపతి పోయిందా, కేంద్రానికి పోయిందా, పార్లమెంట్లోకి ఆమోదం అయిందా, అది ఇంతవరకు లేదు. అది ఈయన జేబుల్లో ఉందా, ఎవరి జేబులో ఉందో అది ప్రజలు గమనిస్తూనే ఉండరు. రేపు స్థానిక సంస్థలో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు ఈ గవర్నమెంట్కి. ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు జిల్లా పరిషత్ చైర్మన్లు, 3 ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయం. ఇది ముమ్మాటికి వాస్తవం అని చెప్తున్నాం. సార్ స్థానికలు ఎన్నికలు రాబోతున్నాయి. అధిష్టానం ఒకవేళ మిమ్మల్ని గుర్తించి సర్పంచ్ నిలబడతారా? నిలబడితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? అది అధికారం ఉన్న సర్పంచ్ ఈ గ్రామ ప్రజలు వాళ్ళ ఏకీభవించి ఎవరిని ఎన్నుకున్నా కానీ మేమందరం కలిసి కలుపు పని చేస్తాం. మా విలేజ్లో ఏది ఉన్నా కానీ నేను అధ్యక్షుడిని, నేను సొంతంగా చేసుకోవడం ఉండదు. అంతా ఉమ్మడి కలిసి ఉంటాం. ఉమ్మడి కుటుంబం ఎట్లు అట్లా చేస్తాం. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం ఒక సైనికులుగా మేము వర్క్ చేస్తాం. ఏది వచ్చినా కానీ, దేవాలయాలు కానీ, ఏది కానీ మేము అందరం కలిసికట్టుగా చేస్తాం. సార్ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణమే సార్. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవటం కారణం కొన్ని దుష్ట ప్రచారాలు చేసి ఈ సైదిరెడ్డి గారు ఆడ 100 ఎకరం సంపాదించిండు, ఈ కాంగ్రెస్ వాళ్ళు బూటకపు ప్రచారాలు చేసి ఇట్లా ఓడగొట్టారు. సైదిరెడ్డి గారు అక్కడ ఇన్ని సంపాదించిండు, ఇక్కడ ఇన్ని సంపాదించిండు అని వీళ్ళు చెప్పి అట్లా బదనాం చేసిరు. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం తక్కువ చేసిందండి? రైతులకు ఇచ్చింది. ఉద్యోగస్తులకి 43% రిజర్వేషన్ టీఏడిఏలు ఇచ్చింది. అంత జీతం ఏ గవర్నమెంట్లో కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ 30 సంవత్సరాలు చేసినా కానీ వాళ్ళకు ₹1 పెంచలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి జీతాలు విపరీతంగా పెంచారు. టీచర్లు కానీ, ప్రతి ఒక్క ఎంప్లాయర్కి కానీ. అట్లాగనే సార్ ఎలాంటి సర్పంచ్ ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది సార్? నిస్వార్థంగా పనిచేసేదంటే గ్రామ అభివృద్ధి చెందింది. ఏ స్వార్థం లేకుండా ఉంటే గ్రామ అభివృద్ధి జరిగింది. స్థానిక ఎన్నికలపైన ఈ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు, మీ నియోజక ప్రజలకు మీరు గ్రామశాఖ అధ్యక్షులుగా, మరి కూడా గ్రామశాఖ అధ్యక్షులుగా ఎలాంటి సూచనలు ఇస్తారు, ఎలాంటి సలహాలు ఇస్తారు? మనం ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవకపోతే మనం ఇంకా చాలా ఇబ్బంది పడతాం. ఇలా ఒక కారు రైతు బంధు పోయింది, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్యం పోయింది, తులం బంగారం పోయింది. ఇవన్నీ గంగలు కొట్టుకోబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లైనా మనం గట్టిగా పోటీ చేసి ఇక్కడ ఉన్న మంత్రులకి, ఉన్న రెడ్డి నాయకులకి మొత్తం తగిన బుద్ధి చెబితే అప్పుడు మనం అన్నది ఏదో తెలుస్తుంది. దీన్ని ప్రజలు మొత్తం కార్యకర్తలు, యువకులు అందరికీ ఉత్సాహంగా పనిచేసి, ముఖ్యంగా ముసలోళ్ళు, వృధా పింఛన్లు, వితంతు పింఛన్లు వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళు ఏదో చెప్తారు కానీ మిమ్మల్ని నమ్ముకి చేసింది మిమ్మల్ని కేసీఆర్ గారు 2000 ఇస్తానని 2000 ఇచ్చిండు. 200 పింఛన్కి 2000 చేసిండు. 4000 రూపాయలు వికలాంగులకు ఇచ్చిండు. ఇది ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. తులం బంగారం ఇస్తున్నాడు, తులం బంగారం మోసం చేసిండు. అన్ని మోసాల పరిపాలన అయిపోయింది. అట్లాగనే సార్ ఫైనల్గా మీ మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్లు మీరు కైవసం చేసుకోబోతున్నారు? మా మండలంలో 11-12 సర్పంచులు ఉన్నాయి. దాంట్లో 1-2 మినహా అన్నీ కైవసం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్.